ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది మేము ఉండే రూమ్ ముందు పూల మొక్కలు ఉన్నాయండి. బాగా ఇవి గులాబీ పూల చెట్టు నిండా పూసాయి. నేను ఒక 3 పూలు కోసుకున్నాను. ఏమన్నా అంటారు అనుకుంటే ఒక 3 మాత్రమే కోసుకున్నానండి. తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి పాతాళగంగ వైపు వచ్చేసాము. పాతాళగంగ వైపు వస్తే కిందకి స్టెప్స్ ఎక్కుదాము, ఇక్కడ కిందకి వెళ్దామంటే మా వాళ్ళు వద్దు అన్నారు. సరే అని చెప్పేసి జస్ట్ సైట్ సీయింగ్ చూసుకుంటే ఇక్కడ రోప్ ఉంటుంది. రోపు అండ్ బోటింగు. డౌన్లోకి వెళ్తే బోటింగ్ ఉంటుంది, పైనేమో రోపులు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ రోప్ ఎక్కండి అంటే మా పిల్లలు మేము ఎక్కము, ఇంతకుముందు ఒకసారి ఎక్కాం కదా అని వీళ్ళేమి ఎక్కలేదు. అందుకని కొంచెం సేపు నిలబడి సైట్ సీయింగ్ లాగా చూసేసి వ్యూ బాగుంది. కాకపోతే వాటర్ తక్కువగానే ఉన్నాయి పాతాళగంగలో. ఇప్పుడు సమ్మర్ కదా, పెద్దగా ఏమి ఉండవు. సర్లే అని చెప్పేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మల్లెపూలు చాలా బాగున్నాయి. అందులో శ్రీశైలం దగ్గరికి వెళ్ళి పూలు కొనుక్కోకపోతే బాగోదు కదా. పైగా నాకు చాలా ఇష్టం మల్లెపూలు, అందుకనే పూలు తీసుకున్నాము. అక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళామన్నమాట. నైట్ లేట్ అయిపోయింది కదా, అందుకని షాపింగ్ కూడా ఏం చేయలేదు. ఇక్కడ ఇంకా ఇవన్నీ ఇవే విభూది గడ్డలు, కుంకుమ, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఫోటోషాపు, ఇంకా ఇవ గాజులు, ఈ జడ బ్యాండ్లు, ఇంక ఇలాంటివన్నీ. ఇంకా షాపింగ్ అంటే ఇంక అన్నీ ఉంటాయి కదా టెంపుల్స్ దగ్గర, ఇంకా అవే ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా నేను విభూది గడ్డలు, కుంకుమే తీసుకుంటాను, ఇంకెక్కువ ఏం తీసుకోను. ఏమన్నా నీడెడ్ అనిపిస్తే కొన్ని మాత్రం తీసుకుంటా. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, దేవుడి బొమ్మల ఫ్రేమ్స్. అంతకుముందు ఒకసారి లక్ష్మీదేవి పటం ఒకటి తీసుకున్నాను, నాకు గుర్తుగా ఉంటుందని. సరే అని చెప్పేసి కుంకుమ తీసుకున్నాను, ఒక విభూది గడ్డ తీసుకున్నాను, అది స్కిప్ అయినట్టుంది. సరే అని చెప్పేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కన లడ్డు ప్రసాదం తీసుకోలేదు, నైట్ లేట్ అయిపోయింది కదా, దర్శనమే లేట్ అయింది. సో ఇక్కడ కోతులు చూసారా, మామిడి చెట్టు ఉంది పక్కన, మామిడికాయలు తింటూ అక్కడ చాలా ఉన్నాయి. అందుకనే వాటిని తీసాను నేను. కొంచెం సేపు బాగుంది కదా అని తీసాను. సరే అని చెప్పేసి లడ్డూలు తీసుకొని బయలుదేరిపోయామండి మేము. అప్పటికే ఎండ వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా 8 to 9 కల్లా ఎండ బాగా వచ్చేసింది. లడ్డు ప్రసాదం తీసేసుకొని ఇంక బయలుదేరిపోయాము. మా వాళ్ళు ఎండ వచ్చేసిందని ఫాస్ట్గా నడుస్తున్నారు. ఇంకా ఆ విధంగా డే 2 ఇలా గడిచింది. మళ్ళీ ఇంకా నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.